హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తారు భారతీయ ట్రక్ బ్లాగ్. సరేనా? బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇది సిద్ధాంతం బ్రిడ్జ్ అండి. తణుకు దాటిన తర్వాత, పెరవలు దాటిన తర్వాత సిద్ధాంతం బ్రిడ్జ్ అనమాట. ఒకప్పుడు ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా ఇక్కడ వరకు ఉండేది అనమాట. తర్వాత ఇక్కడ ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత వెస్ట్ గోదావరి ఉండేది. ఇప్పుడేమో తూర్పు గోదావరిలో 4 ముక్కలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలా 4 జిల్లాలు అయిపోయినాయి అనమాట. ప్రస్తుతానికి అలా బయలుదేరితే సిద్ధాంతం దాటిన తర్వాత ఇది వచ్చేసి ఈతకోట అనమాట. ఈతకోట టోల్ గేట్ అనమాట అండి. ఈ రోడ్లో ఈతకోట టోల్ గేట్ ఒకటి తగులుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే రావులపాలెం అనమాట. చూసారా, రావులపాలెంలో హైవేలో లారీలు ఎలా ఉన్నాయి, పక్కన ఖాళీ బళ్ళు, లోడింగ్లు లేక అలా ఖాళీగా ఉన్నాయన్నమాట. పార్కింగ్లోని, బంకుల్లోని ఎక్కడ పడితే అక్కడ లారీలు ఉన్నాయి ఖాళీగా. మీరు 4 రోజుల నుంచి వర్షం పడుతుంది, లోడింగ్లు లేవు, మరి ఎలాగ ఉంది. ఇది రావులపాలెం అనమాట అండి. అలా రావులపాలెం వచ్చాం. రావులపాలెం ఇక్కడ నుంచి రావులపాలెం ఊర్లో బస్ స్టాండ్ వస్తుంది అనమాట. బస్ స్టాండ్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే రావులపాలెం నుంచి అమలాపురం వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు వెళ్తే అమలాపురం, అంబాజీపేట, అమలాపురం. మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. రావులపాలెం బ్యారేజ్ దాడుతున్నాం అనమాట. రావులపాలెం బ్రిడ్జ్ చూసారా, వాటర్ ఎలా ఉందో. కొత్త గోదావరి, మంచి పుష్కలంగా ఉంది వాటర్. గోదావరి పైనుంచి తుఫాను కదా, పైనుంచి అలా కొట్టుకొచ్చేస్తుంది వాటర్. ఫుల్గా ఉన్నాయి వాటర్. ఇది ఎండాకాలం అయితే సగం ఎండిపోద్ది, అక్కడక్కడ నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఫుల్గా పుష్కలంగా ఉంది. అందుకనమాట పోలవరం బ్రిడ్జ్ కట్టేది ఇందుకనే. ఈ వాటర్ అంతా ఇలా వేస్ట్గా నరసాపురంలో గోదావరిలో కలిసిపోద్ది అనమాట, సముద్రంలో కలిసిపోద్ది. అందుకనే ఇదేండి డోర్ బెండి అనమాట. బాగానే ఎక్కిన కానీ చాలాగా ఉంది. ఇప్పుడు కుదిరింది టైమింగ్. ఏం చేస్తాం, ఇప్పుడు చేయించాను, ఇంకా లాభం లేదని చైన్ కూడా వెల్డింగ్లు చేయించామన్నమాట. 2 లింకులు పోయినాయి. 2 వెల్డింగ్లు చేయించి లింకులు వేయించేసాం. ఇంకా అలా బయలుదేరాను. ఇది మండపేట నుంచి రామచంద్రపల్లి రోడ్డు అనమాట అండి. ఇది సింగిల్ రోడ్డు అనమాట. ఇటువైపు అంతా కాలువ ఉంటుంది, ఇటువైపు కూడా లైట్గా కాలువ, ఇల్లులు ఉంటాయి అనమాట. ఇక్కడ కాలువ ఉంది లక్కీగానే, ఇటువైపు కాలువలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇది ఏ నైట్ తెల్లవారుజామున జరిగి ఉంటుందండి. మరి వర్షం అలా పడుతుంది కదా, లైటింగ్కి, వర్షానికి, చినుకులకి సరిగ్గా కనబడక మరి ఈ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇలాంటి రోడ్లో, సింగిల్ రోడ్లోనే చాలా జాగ్రత్తగా నడపాలి. మీరు అలా పక్క వెళ్ళిపోయింది, ఏం చేస్తాం. ఏ లైటింగో ఏది మీదకి వచ్చేసిందో, బండి ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి రాళ్ళు పడిపోయినాయి, పెద్ద పెద్ద రాళ్ళు పడిపోయినాయి అనమాట. 3 రాళ్ళు ఉన్నాయి. ట్రాలీ, పెద్ద ట్రాలీ. దీనికి ఇప్పుడు పెద్ద పని, క్రేన్లు రావాలి, చెయ్యాలి. మన బండి ఎక్కువసేపు ఉండకూడదండి. మనకి ట్రాఫిక్ రోడ్డు కదా, వెళ్ళిపోతున్నాను. ఇంకా ఒక 5 నిమిషాలు ఆపాను అనమాట, అంతే. ఆ పక్కనంతా కాలువ చూసారు కదా, ఇటు కాలువ అనమాట. ఇక్కడైతే ఇటు అటు కూడా కాలువ ఉంది. మామూలుగా అయితే రైట్ సైడే కాలువ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఊరు ఉంటుంది. ఇంకా బండి పెట్టానండి బలభద్రపురంలో. అలా పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నమాట. రాజమండ్రిలో ఈరోజు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లు జరుగుతున్నాయి అనమాట. రాజమండ్రి అంతా బిజీగా ఉంది. లోకల్ బ్యాంక్ అనమాట అండి. మొత్తం ఎక్కువగా ఎలక్షన్ జరుగుతాయి, అభ్యర్థిని ఎంచుకుంటారనమాట. ఇంటికి వస్తేనండి ఈరోజు లోడింగ్ లేదు, ఇంటికి వెళ్ళిపోమన్నారు అనమాట. మరి రేపు ఉదయం చెప్తారన్నారా, వర్షం వస్తుంది కదా, లోడింగ్ స్లోగా ఉంటుంది. ఇంటికి వచ్చాం, సేవింగ్ చేసాం, ఫ్రెష్గా రెడీ అయిపోయాం, అలా బయటకు వచ్చాం. సరే ఈరోజు అలా
జరిగిందనమాట. ఆటోలో బయలుదేరామండి మా ఫ్యామిలీని తీసుకుని మొత్తం. అంతర్వేది అనమాట. రాజమండ్రి నుంచి 100 కిలోమీటర్లు. మధ్యలో కడియపులంకలో శివాలయం అనమాట. ఇక్కడ శివాలయం దగ్గర ఆగి ఇక్కడ దండం పెట్టుకున్నాం. ఈరోజు గురు పౌర్ణమి కదా, ఇంకా గురు పౌర్ణమి మేము ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది. అంటే రేపు మన బర్త్డే అనమాట. బర్త్డే రేపు ఉంటామో లేదో తెలీదు. అందుకని వీళ్ళని ఈరోజు తీసుకెళ్ళాను అనమాట. కడియపులంక దగ్గర అయిపోయింది. తర్వాత అలా రావులపాలెం దాటి ఈతకోట దాటి, ఇది ఈతకోట నుంచి రాజోలు వెళ్ళే రోడ్డు అనమాట. చుట్టూ కొబ్బరి చెట్లు, పంట పొలాలు, చాలా బాగుంటుందండి రోడ్డు. మా ఆటో అద్దం లైట్గా పగిలింది, మరి ఏం చేస్తాం, తప్పదు. ఇది కోనసీమ అనమాట అండి. ఈతకోట నుంచి రాజోలు వెళ్ళే రోడ్డు అనమాట. చాలా బాగుంటుంది లొకేషన్లో. అంటే సింగిల్ రోడ్డు, ఇటు కొబ్బరి చెట్లు, వరి తోట అలా అనమాట. ఇది లంకల గన్నవరం అనమాట అండి. పి గన్నవరం అంటారు. డొక్కా సీతమ్మ గారు ఉన్న ఏరియా అనమాట ఇది. డొక్కా సీతమ్మ గారిది ఈ ఊరే అంటారు. పి గన్నవరం అనమాట. ఇది దాటిన తర్వాత బ్రిడ్జ్ చాలా బాగుంది కదా, దాటేసాం. ఇది చూసారు కదా గోదావరి గట్టు మొత్తం రైట్ సైడ్. ఇంకా రాజోళ్ళ వరకు కూడా రైట్ సైడ్ ఇంకెంత ఎలాగ ఉంటుందండి. ఓ పక్కన గోదావరి గట్టు, పక్కన లెఫ్ట్ సైడ్ ఏమో ఇల్లులు, ఊర్లు ఇల్లులు, ఎదురుగుంటా గోదావరి గట్టు అనమాట. ఇంక ఇంటికి ఎదురుగుంటా స్నానం చేసేయచ్చు, బట్టలు ఉతికేసుకోవచ్చు, మళ్ళీ వచ్చేయచ్చు అనమాట. భలే ఉంటుంది ఈ రోడ్లన్నీ. మినీ కేరళ అనమాట. ఇది రాజోలు అండి. రాజోలు అనమాట. చాలా ప్రశాంతమైన ఏరియా కోనసీమ. అందుకే సూర్య గారి సినిమా సింగల్ సినిమాలో కూడా రాజోలు అని పెట్టారు, ప్రశాంతమైన ఏరియా మాదని. నిజంగా అలాగే ఉంటుంది. సాయిబాబా గుడి అనమాట. భోజనాలు జరుగుతున్నాయి, ఈరోజు అయిపోయినాయి. 3 అవుతుంది అనమాట టైము. గురు పౌర్ణమి కదా, సాయిబాబా గుళ్ళు అన్నీ అడవిడిగా ఉన్నాయి. అంతర్వేది బయలుదేరాం అనమాట. రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్లు వచ్చాం. రావులపాలెం అక్కడి నుంచి ఇంకొక 35 కిలోమీటర్లు వస్తే ఇది 70, ఇక్కడి నుంచి 30. ఇది మల్కీపురం అనమాట అండి. మల్కీపురం ఇక్కడి నుంచి ఇంకా ఇంచుమించు అంతర్వేది గుది 18 కిలోమీటర్ల వరకు ఉంది. మొత్తం రాజమండ్రి నుంచి 100 కిలోమీటర్లు వస్తాం అనమాట. చూసారా ఈ రోడ్ ఇంకా చిన్నగా ఉంది, ఎంత బాగుంటుందో. ఒక ఆటో వచ్చినా ఎదురుగా మళ్ళీ స్లో అవ్వాలన్నమాట, అంత రోడ్డు. కోనసీమ అండి. ఇది అంతర్వేది గుడి అండి. గుడికి వచ్చేసాం. రాజమండ్రి నుంచి 100 కిలోమీటర్ అనమాట. లాంగ్ డ్రైవ్. ఈయన కొప్పనాటి కృష్ణమ్మ గారని గుడి కట్టిన ఆయన అనమాట. గుడి ఆలయ ధర్మకర్త కొప్పనాటి కృష్ణమ్మ గారు. అగ్నికుల క్షత్రియులు కట్టిన గుడి అనమాట అండి ఇది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయిందండి. పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ మెట్లు ఎక్కి పైకి ఎక్కుతున్నాం. చాలా బాగుంటుంది పైన అన్నారు. చూద్దాం మరి. చాలా బాగుందండి పైన. చుట్టూ గుళ్ళు అనమాట. భలే ఉంది చూడటానికి. ఫేమస్ గుడి అనమాట. లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఇది కూడా ఫేమస్ అనమాట. యాదగిరి గుట్ట ఎంత ఫేమస్, ఇది కూడా అది. చాలా లోపలికి ఉంటుంది అనమాట. ఇంకా ఊరు లోపలికి ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో పైన, చాలా బాగుంది. తర్వాత అలా సముద్రంలోకి వెళ్ళామండి. సముద్రం దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం. చుట్టూ ఎవ్వరు లేరు, ఒక్కరు లేరనమాట. ఏదో ఒకరో ఇద్దరు ఉన్నారు అంతే, చాలా తక్కువ మంది బీచ్కి. ఈరోజు వర్షం పడుతూనే ఉంది, అందుకే మసగ్గా ఉంది కెమెరా, అలా పడుతూనే ఉంది. అదండి మరి ఈరోజు అలా ఎంజాయ్ చేసి అలా ఇంటికి వెళ్ళేసరికి నైట్ 9 అయిందనమాట. మరి వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. ఎప్పటివరకు చూసేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్